నమస్తే, నేను రవి. దాదాపు 4-5 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాలను కూడా వరదలు ముంచెత్తాయి. కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం వరద తాకిడికి ఎక్కువగా ఇబ్బంది పడ్డారు ప్రజలు. మరికొన్ని ప్రాంతాలు అయితే మాత్రం జనజీవనం అస్తవ్యస్తం అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకా మనం ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పరిస్థితిని మనం ఒకసారి కనుక పరిశీలిస్తే అక్కడ ఏపీ ప్రభుత్వం చేసినటువంటి వరద సహాయక చర్యల్లో ఏ విధంగా పాలు పంచుకుంది, మరోపక్క రాజకీయ విమర్శలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చిద్దాం. ఎందుకంటే అక్కడ దాదాపు హైదరాబాద్ లాగానే అక్కడ విజయవాడలో కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. ఎప్పుడూ కూడా వరద ప్రభావితమైనప్పుడు కృష్ణలాంక అవ్వచ్చు, లేకపోతే సింగనగర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వరద ప్రభావితమైనటువంటి ప్రాంతాలు. ఇప్పుడు కాదు, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి నుంచి కూడా ఎక్కువగా వరద ప్రభావితం అవుతూ ఉంటాయి. అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలను అయితే మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు గత 2 రోజుల నుంచి కూడా రాజకీయ విమర్శలకు తావిస్తుంది. ఓ పక్క ప్రభుత్వం అయితే మాత్రం అక్కడ అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేయటం, దాదాపు 32 మంది ఐఏఎస్ అధికారులు అయితే మాత్రం అక్కడ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యంగా 2 రోజుల నుంచి కూడా ఆయన నిద్రాహారాలు మానేసి 1 గంట రెస్ట్ తీసుకున్నా మళ్ళీ కంటిన్యూగా రావటం, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అర్ధరాత్రి అవ్వచ్చు, లేకపోతే ఏ సమయం అయినా సరే అక్కడ ఫీల్డ్లో ఉంటే అధికారులు కూడా అప్రమత్తం అవుతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావన. ఏదైనా ఫోటోలు దిగాలనుకుంటే మధ్యాహ్నం దిగవచ్చు, లేకపోతే ఏదైనా వీడియోలు తీసుకోవాలంటే మధ్యాహ్నం తీసుకోవచ్చు. కానీ అర్ధరాత్రి ఆ సమయంలో వెళ్లాల్సిన పరిస్థితి ఏంటని చెప్పేసి చాలామందికి అనుమానం వస్తుంది. ఇది రాజకీయ విమర్శలు కూడా తావిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే ఆ స్థాయిలో అప్పుడు ప్రజలకు భరోసా కల్పించడమే ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎక్కడా కూడా వీటన్నిటికీ కూడా రాజకీయ తావు ఇవ్వద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అధికారులను కూడా అట్లా అలర్ట్ చేశారనమాట. దాదాపు 160 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఎప్పటికీ మినిట్ టు మినిట్ కూడా పర్యవేక్షించడం, మరోపక్క ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని సురక్షిత ప్రాంతాలు ఇవి చేశారు. దాదాపు 12 లక్షల క్యూసెక్లు వరద అయితే మాత్రం ప్రకాశం బ్యారేజీగా వెళ్తున్నటువంటి తరుణంలో బ్యారేజీ పరిస్థితి, మరోపక్క లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, వాళ్ళకు పునరావాస కేంద్రాలకు ఆహారం అందుతుందా, మరోపక్క అక్షయ పాత్ర ఫౌండేషన్, మరోపక్క హోటల్ యాజమాన్యాలను ఆదేశించడం, మరోపక్క దేవాలయాలు, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాలు అక్కడ కూడా ఫుడ్ తయారు చేయించడం స్వచ్ఛంద సంస్థలు, మరోపక్క గుంటూరు నుంచి కూడా అక్కడ నుంచి కూడా ఆహారాన్ని సప్లై చేసే విధంగా ఇక పారిశ్రామికవేత్తలు వాళ్ళకున్నటువంటి పరిధిలో వాళ్ళకున్నటువంటి ఏవైతే వనరులు ఉన్నాయో వాటి ద్వారా కూడా అక్కడ సప్లై చేసే విధంగా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చాలా వరకు సత్ఫలితాలను ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే అక్కడ పరామర్శించాలా అని చెప్పేసి పరామర్శించే ప్రయత్నం చేశారు. దాదాపు నడువులోతు నీళ్లలోకి వెళ్ళి ప్రయత్నం అయితే మాత్రం చేశారు. గతంలో అయితే మాత్రం ఆయనకి వెళ్ళాలంటే ఒక రెడ్ కార్పెట్ ఉండేది ఒక ముఖ్యమంత్రి హోదాలో. ఆ హోదాలో రెడ్ కార్పెట్లో దూరంగా ఉండి పరామర్శించడం 4 రోజుల తర్వాత. అయితే ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అంశాలు, ఇది మానవ తప్పిదం, బుడమేరు నీళ్లు మళ్లించి గేట్లు ఎత్తేసి నీళ్లు మళ్లించి ఆయన ఉండవల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసానికి వరద రాకుండా చేసుకున్నారు అనేటటువంటి ఆరోపణలు. ఇది ఎంతవరకు కరెక్టు? అసలు బుడమేరుకు గేట్లే లేవు, బుడమేరుకు గేట్లు ఉన్నాయి. ఆ గేట్లు ఎత్తి వరదను మాత్రం కూడా అటు సింగనగర్ కృష్ణలంకకు పంపించారనేది ఆయన ఆరోపణ. కానీ దాదాపు 38% వర్షపాతం అక్కడ నమోదైంది. వర్షాలు ఎక్కువగా, ముఖ్యంగా ఖమ్మం నుంచి వచ్చేటటువంటి వరద అవ్వచ్చు, ఈ తీవ్రతర ఎక్కువ అవటం, మరోపక్క ఎప్పుడూ లేనంత తాకిడి, దాదాపు 12 లక్షల క్యూసెక్లు, 11 లక్షల నుంచి 12 లక్షల క్యూసెక్లు ఒక్కసారిగా వరద రావటం, ఇవన్నీ కూడా తట్టుకోలేని పరిస్థితి. పాత బ్రిడ్జి దాదాపు 70 సంవత్సరాల క్రితం, అది ఆనకట్ట, బ్రిటిష్ కాలం నుంచి నిర్మించినటువంటి ఆనకట్ట, దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకొని దాన్ని బ్యారేజ్గా రూపకల్పన చేశారు ఇప్పటి నాయకులు. దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో దాన్ని కూడా ఒక ఇసుక బోట్లు ఢీకొట్టి దాన్ని డ్యామేజ్ చేసింది, దాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత టెన్షన్గా ఉంది విజయవాడ మొత్తం కూడా. ఒక పక్క వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఇంజనీరింగ్ నిపుణుల్ని పిలిపించడం, ఆ యొక్క డ్యామ్ పరిస్థితి ఏంటని చెప్పేసి దానికి భరోసా ఇచ్చి కల్పించే వరకు, కన్నయ్య నాయుడు ఆయన ఇంజనీరింగ్ నిపుణుడు, ఈ యొక్క ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆయన నిపుణుడు.
ఈ మధ్యకాలంలో తుంగభద్ర గేట్లు కూడా కొట్టుకుపోతే దాని ప్లేస్లో కూడా ఆయన తాత్కాలిక గేట్ నిర్మించడంలో ఆయన నిష్ణాతుడు అన్నమాట. అట్లాంటి వ్యక్తిని పిలిపించి దానికి ప్రాజెక్టుకి ఏమి డోకా లేదని చెప్పే వరకు కూడా అందరూ కూడా చాలా భయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో దాదాపు ఇప్పుడు కొంత ఊరట తగ్గింది. ఏంటంటే దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల క్యూసెక్లు అయితే మాత్రం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు అంటే దగ్గరగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. నిన్న మొన్న పవర్ బోట్ల సహాయంతో వాళ్ళకి ఆహార సరఫరా లేకపోతే వాళ్ళకి ఏమైనా నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం డైరెక్ట్గా నేరుగా వెళ్ళడానికి అవకాశం దొరికిందని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తున్నారు. దీనన్నీ కూడా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్, పులిచింతల ప్రాజెక్ట్ ఇట్లా ఒక్కొక్క డ్యామ్ దగ్గర కూడా నీళ్లు నిల్వ ఉంచుకున్నట్లయితే ఇక్కడ ఇంత పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి ఒక ఆవేశంతో ఆ స్క్రిప్ట్ చూసుకుంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు అయితే మాత్రం ఇప్పుడు నెట్జన్లో చాలా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు తెరలేపుతారు, వచ్చిన అవకాశాన్ని ప్రతిదీ కూడా రాజకీయంగా ఎందుకు అనుకుంటారు అనేది ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది. ఒక చోట అది విపత్కర పరిస్థితి, ప్రకృతి విలయతాండం చేస్తున్నప్పుడు వాళ్ళకి భరోసా కల్పించాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఇదేదో రాజకీయ ప్రమేయం, రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం అది మంచి పద్ధతి కాదని చెప్పేసి ప్రజలకి అక్కడ భరోసా కల్పించాల్సినటువంటి నాయకుడు అక్కడ పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి రాజకీయ నాయకులే విమర్శిస్తున్నారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ సమయం కాదు కాబట్టి కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ బోట్ల వ్యవహారం అవ్వచ్చు, వీటన్నిటిని కూడా ఒక కమిటీ చేస్తాం, దాన్ని నిగ్గు తేల్చేటటువంటి పరిస్థితి చూస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయాల్లో సరిపడని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, ప్రజల్లో అనుమానాలు తలెత్తే విధంగా ఉంటుంది. వచ్చి 4 అపవాదులు 4 నిందలు వేయటం, ఆ బోట్లు ఏ విధంగా వచ్చాయి అనేది, మరోపక్క బుడమేరు గేట్లెత్తి ఆయన ఇంటిని కాపాడుకోవాలా, ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసాన్ని కాపాడుకోవాలని చేసినటువంటి ప్రయత్నం, అలాగే మానవ తప్పిదం వల్లే వీటన్నిటి ఆరోపణలు ఏంటంటే ప్రజల్లో చాలామందికి కొంచెం ఆలోచన తడుతాయి. అటుగా ఇటుగా న్యూట్రల్గా ఉండే వాళ్ళకి నిజమేనా అనే విధంగా వాళ్ళు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. ఈ వరద తగ్గాలా, మేము సేఫ్గా ఉండాలా, వాళ్ళు ప్రజలు ముఖ్యంగా అధికారులు వచ్చి వాళ్ళకి చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు అవ్వచ్చు. ఒక పక్క ఏమో మొత్తం యంత్రాంగాన్ని, క్యాబినెట్ మొత్తాన్ని కూడా రంగంలోకి దించారు. మంత్రి వంగలపూడి అనిత అవ్వచ్చు, అచ్చెన్నాయుడు, మిగిలిన మంత్రివర్గ సహచరులందరూ కూడా వరద సహాయ చర్యలో పాల్గొన్నారు. 32 మంది ఐఏఎస్ అధికారులు, అలాగే ఐపీఎస్ అధికారులు, ఎంతమంది కూడా వరద సహాయాల్లో పాల్గొని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ సహాయ చర్యల్లో పాలు పంచుకోండి. ఈ విధంగా విమర్శించడం సరైన పద్ధతి కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా విమర్శించడం జరిగింది. కొన్ని చోట్ల అధికారుల అలసత్వం, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ అలసత్వంగా ప్రదర్శించారనే కొన్ని ఆరోపణలు తప్ప మొత్తం సజావుగా జరిగింది. డ్రోన్ కెమెరాలను ఉపయోగించి దాదాపు 160 డ్రోన్ కెమెరాలను ఉపయోగించి వాళ్ళకైతే సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరో 6 హెలికాప్టర్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మరోపక్క ఆర్మీ హెలికాప్టర్లను ఉపయోగించి వాళ్ళకైతే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఎవరూ ఇబ్బంది పడకూడదు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు చంద్రబాబును. ఏంటంటే చివరి స్థాయి వ్యక్తి వరకు కూడా లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో, బాధితుడు ఎవరైతే ఉన్నారో చివరి స్థాయి వ్యక్తికి కూడా ఆహారం వెళ్ళాలి. కొన్ని చోట్ల రావటం లేదు అని చెప్పేసి చాలామంది బాధపడతారు. అది నన్ను చాలా బాధించింది. ఇంత కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అందించాలి, ఈ 3 రోజులు కూడా ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆవేదన, తపన, ఆయన పడుతున్నటువంటి బాధ అయితే మాత్రం చాలామందిని కలిచివేస్తుంది. అక్కడ బాధితులు కూడా చాలామంది మాకు నిజంగా సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కృషి వల్లనే మేము బతికి పట్టగలిగాం కాబట్టి ఆయన చేస్తున్నటువంటి కృషికి హ్యాట్స్ ఆఫ్ అంటూ వాళ్ళు చెప్తున్నారు. అంత విపత్కర పరిస్థితులు కూడా మిగిలినటువంటి కావలసినటువంటి పాలు అవ్వచ్చు, లేకపోతే నిత్యావసరాలు అవ్వచ్చు, రేపు నుంచి కూడా ప్రజలకి నేరుగా అందుబాటులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లీనింగ్ ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క వరద తగ్గుముఖం పట్టిన తర్వాత రోడ్లని శుభ్రం చేయాలా, ముఖ్యంగా ఇల్లు శుభ్రం చేసుకోవాలా, వైద్య సిబ్బందిని రంగంలోకి దించుకోవాలి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముందున్న చూపుతోటి అందరినీ కూడా సిద్ధం చేశారు. ఇక రాజకీయ విమర్శలు పక్కన పెట్టండి, ఏదైనా విరాళాలు కానీ లేకపోతే ఆర్థిక సహాయం కానీ మానవతా సహాయంగా కానీ మీకు తోచినటువంటి సహాయం చేయండి కానీ ఇట్లాంటి విమర్శలు అయితే మాత్రం చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ముఖ్యంగా
అపోజిషన్ పార్టీ నాయకుడు మాజీ సీఎం వైసీపీ అధినేత మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం తగదు, ఏదో ఒక 5 నిమిషాలు వచ్చి ఇట్లా వచ్చి వెళ్ళిపోయి విమర్శలు గుప్పించడం అంటే అది సరైన పద్ధతి కాదు, ఇది తప్పుదోవ పట్టించే విధంగా ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే హెచ్చరిక చేస్తున్నాం. కానీ జగన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం పట్టించుకునే పరిస్థితులు లేదు. కానీ ఏపీ అభివృద్ధి కోసమే ముఖ్యంగా విజయవాడ సేవ్ విజయవాడ పేరుతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితే సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు. మరోపక్క వరద ఉధృతి కూడా తగ్గుముఖం పట్టడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరోపక్క డ్యామ్ సేఫ్టీగా ఉన్న దాని అనటంతో చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేశారు. మరోసారి ఇట్లాంటి వరద ఉధృతి రాకుండా ఇక భవిష్యత్తులో అయినా సరే పాలకులు అయితే మాత్రం కొంచెం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడో వస్తుంది కదా, ఒక్కసారి వచ్చింది మళ్ళీ ఎప్పుడో వస్తుంది అనేది కాకుండా దానికి కరకట్ట నిర్మాణం అవ్వచ్చు, బుడమేరు ఆ విషయంలో అవ్వచ్చు, మరోపక్క కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో అవ్వచ్చు, ఆ కరకట్ట నిర్మాణాలు అయితే మాత్రం కొంచెం చేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులు తలెత్తకుండా అని చెప్పేసి మనం కోరుకుందాం. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ కృషి కావచ్చు, లేకపోతే మనవంతుగా సహాయం చేయడానికి అయితే ముందుకు రావాలి. కానీ లేనిపోని అవాకులు చెవాకులు విమర్శలకు అయితే తావివ్వద్దని మనం కోరుకుందాం.